శ్రీమాత్ర నమః. ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్ నెల మీనరాశి ఫలితాలని చూద్దాం. నవంబర్ నెలలో మీనరాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే నవంబర్ నెల మీనరాశి వారికి సంబంధించి నవంబర్లో పూర్తి నెల ఒడిదుడుకులను కలిగిస్తుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం క్షీణించిన తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. కెరియర్ కోణం నుండి 10వ ఇంటి ప్రభువు బృహస్పతి మహారాజ్ తిరోగమన స్థితిలో మొదటి ఇంట్లో ఉన్నాడు. ఈ స్థానం మిమ్మల్ని కష్టపడి పనిచేసేలా చేస్తుంది మరియు మీరు మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు. మీరు ఏదైనా వ్యాపారం చేస్తే ఈ నెల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాలు పొందుతారు. 4వ ఇంట్లో కుజుడు తిరోగమన స్థితిలో ఉండడం ద్వారా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇది మీ విద్యపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే 13వ తేదీన కుజుడు మీ 3వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ విద్యకు మంచి సమయం ప్రారంభమవుతుంది. బుధుడు, శుక్రుడు, సూర్యుడు, కేతువుల ప్రభావంతో 8వ ఇంట్లో కూర్చోవడం వల్ల మీ కుటుంబ సభ్యులతో మీ మనసు కుదుట పడవచ్చు మరియు కుటుంబ సభ్యులందరి మధ్య ఏదో ఒక విషయంలో వాగ్వాదం ఏర్పడవచ్చు మరియు కుటుంబ వాతావరణం క్షీణించవచ్చు. కానీ సహనం ఉంటే మీరు పరిస్థితులను అర్థం చేసుకుని పరస్పర సంభాషణ నుండి బయటపడడానికి ప్రయత్నిస్తే చర్చ తగ్గుతుంది. ప్రేమ సంబంధిత విషయాలకు నెలలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. శనిదేవుడి దృష్టి పూర్తిగా 5వ ఇంటిపై ఉంటుంది. ఇది మిమ్మల్ని ప్రేమ జీవితంలో క్రమశిక్షణగా చేస్తుంది. మీరు ఒకరి గురించి ఒకరు శ్రద్ధ వహిస్తారు మరియు వారి జీవితాన్ని సాఫీగా నడపడానికి ప్లాన్ చేసుకుంటారు. మీరు వివాహం చేసుకున్నట్లయితే బృహస్పతి యొక్క పూర్తి దృష్టి మీ 7వ ఇంటిపై ఉంటుంది. ఇది మీ సంబంధానికి అనుకూలతను అందిస్తుంది. దీంతో మీ మధ్య ఎన్ని సమస్యలున్నా పరస్పరం అవగాహన చేసుకుని కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుంటారు. మీలో అంకిత భావం ఉంటుంది. మీరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు, బాధ్యతలను అర్థం చేసుకుంటారు. ఆర్థిక కోణం నుండి చూస్తే శని మహారాజు తన సొంత రాశిలో మకర రాశిలో 11వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటాడు మరియు మీకోసం సాధారణ ఆదాయ మార్గాన్ని తెరిచి ఉంచుతాడు. అంటే డబ్బు కారణంగా మీ పని ఏదీ ఆగిపోదు మరియు మీ పని అంతా కొనసాగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే 8వ ఇంట్లో బుధుడు, శుక్రుడు, సూర్యుడు మరియు కేతువుల ప్రభావం ఉన్నందున ఈ నెల మొదటి సగం బలహీనంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణువును పూజించడం మరియు ఆయనకు చందనం అర్పించడం మంచిది.